ప్రభుత్వం ఏర్పడక ముందు పార్టీలు ఖచ్చితంగా తమ యొక్క హామీలు ఇస్తుంటాయి. ఆ హామీలు ప్రజలు అడిగినా అడగకున్నా ప్రజల అవసరాల కోసం ఇస్తుంటాయి. మీరు ఇచ్చిన హామీలు నిజంగానే కొంత టైం ఇవ్వాలనే ఉద్దేశంతో సంవత్సరాల పాటుగా మేము ఎక్కువ మాట్లాడలేదు అధ్యక్ష. మీరు ఎవరు ప్రజలు అడగకున్నా మీరు బాండ్ పేపర్స్ ఇచ్చిండ్రు, నమ్మకం కలిగించడానికి డేట్స్ ఇచ్చిండ్రు, అదేవిధంగా డెడ్ లైన్స్ ఇచ్చిండ్రు. కానీ వాటిని ఇప్పటివరకే అన్ని అంశాల మీద కూడా పదే పదే తప్పిండ్రు అధ్యక్ష. దరిదాపుగా ఇవాళ ఇచ్చిన హామీలలో ఒక 10% మీరు మొదలుపెట్టింది, కానీ ఆ 10%లో కూడా అరకొరగానే ఉన్నాయి తప్ప పూర్తిగా ప్రజలందరూ విశ్వాసం కలిగించే విధంగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏ ఒక్క పథకం కూడా ఇప్పటిదాకానైతే పూర్తిగా చేయలేదు అధ్యక్ష. మిగతా 90% హామీలు కూడా ఖచ్చితంగా ఇవాళ చేయలే. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రాంతంలో నేను చదువుకోవడం కానీ లేకపోతే చూస్తే 19 ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఈ తెలంగాణ ప్రాంతానికి ఇప్పటిదాకా 1951 నుంచి వస్తే, ఆ 1951 తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత 3 ప్రభుత్వాలు వస్తే, ఇన్ని ప్రభుత్వాల్లో కూడా ఇంత అప్రజాస్వామికంగా ఇంత అహంకారపూరితంగా ఉన్న ప్రభుత్వం మాత్రం ఎక్కడ లేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అనుభవాలు ఏమితో ఇవాళ అత్యంత తక్కువ కాలంలోనే అప్రతిష్ట మూట కట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వంగా ప్రజలందరూ భావిస్తున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇవాళ అనేక హక్కులను ఎవరన్నా నిజంగా ఈ పని చేయలేదని చెప్పేసి ఎక్కడ ఎవరన్నా అడిగితే, గ్రామాల్లో కరెంట్ రాలేదనో పంట ఎండిపోతుందనో ఎవరైనా జర్నలిస్టులు పోయి అక్కడికి అడిగినట్లయితే ఆ జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టే, మహిళా జర్నలిస్టుల కేసులు పెట్టే దుస్థితి మాత్రం ఏనాడు ఏ ప్రభుత్వంలో రాలేదు అధ్యక్ష.